షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం జయరి గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క మహిళకు కూడా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్గా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేదంటే ఒక సపోర్ట్, మోటివేషన్ కూడా అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్గానే మనకి తెలియకుండానే మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కూడా కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మనం ఇంకా ఏ రకంగా మోటివేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? చాలా మంచి ప్రశ్న సిరి గారు. మోటివేషన్ అనేది ఎంతవరకు పనికొస్తుంది, తర్వాత వచ్చేసి మన బాధ్యత ఎంతవరకు, అండ్ తర్వాత వచ్చేసి ఆ టోటల్ ఇంటలెక్చువల్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి మూడు కలిస్తేనే సక్సెస్ అనేది సాధించగలము సిరి గారు. మోటివేషన్ ఎప్పుడంటే ఇప్పుడు చాలా వరకు మహిళలు అంటే ఏదో ఒక కారణంగా బాధపడుతూ మనకు డిప్రెషన్లో వెళ్ళడం అలా జరుగుతుంది కదా, అప్పుడు వాళ్ళని ఆదుకోవడమే మోటివేషన్ అనమాట. సో ఒక్కసారి పైకి లేచిన తర్వాత మళ్ళీ మోటివేషన్ అంతగా అవసరం పడదు. కానీ అప్పుడప్పుడు అంటే ఒక కిక్ స్టార్ట్ అంటారు కదా, తర్వాత చేస్తూ ఉంటాం, రెగ్యులర్ పని చేస్తూ ఉంటాం, ఏదో ఒక ఆబ్స్ట్రకిల్స్ అనేది చూస్తూ ఉంటాం. సో అప్పుడు కూడా మళ్ళీ రిఫ్రెష్మెంట్ కోసం కూడా వీళ్ళ స్టోరీస్, వాళ్ళ స్టోరీస్, అంటే నిజమే స్టోరీస్ అంటే ఏదో అల్లికలు కాదు, నిజంగా జరిగినవి కొద్దిగా యూట్యూబ్ తర్వాత వచ్చేసి మనం గూగుల్ అవన్నీ సెర్చ్ చేస్తే కూడా మనకు తెలుస్తాయి. అటువంటి స్టోరీ ఇప్పుడు చెప్పబోతున్నాను సిరి గారు. గుజ్జుబాయ్, గుజరాతీ మహిళ. తన వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక 30 ఉండొచ్చు. నో, 80+. ఓ మై గాడ్. ఓకే. ఎస్, 80+. తను పెద్దగా ఏమి చదువుకోలేదు. తర్వాత వచ్చేసి ఏదన్నా అంటే మంచి టాలెంట్స్ ఉన్నాయంటే అవి లేవు. సో తన అంత స్టోరీ చదివాక నాకు ఒక ఫస్ట్ బాధ అయింది, కానీ తర్వాత చాలా మంచి ఇన్స్పిరేషన్ తను ఇచ్చింది అనమాట. సో తనకు 2 పిల్లలు సిరి గారు. మంచిగా ఇంకా సాఫీగా నడుస్తుంది, మధ్యతరగతి, ఆ లోయర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు మనం. సో మంచిగా వాళ్ళ జీవితం కొనసాగుతుంది. ఆ తర్వాత మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ చూశారు. సడన్గా పెద్దబ్బాయి ఏదో డిసీజ్ వల్ల చనిపోయారు. తనకు పిల్లలు ఉన్నారు, అండ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే సెకండ్ అబ్బాయి ఉన్నారు కదా, తనకు కూడా ఒక ఏదో డిసీజ్ మూలానే తను కూడా ఖతం అయిపోయారు. ఓకే. 2 అబ్బాయిలు, హస్బెండ్. అసలు అక్కడ ఎవరైనా మహిళ ఉంటే అసలు అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి, అలా వస్తాయి థాట్స్ కామన్. చాలామంది తట్టుకొని అది ఉండవచ్చు. కానీ ఈవిడ ఏం చేసిందంటే సిరి గారు, అంటే ఇవన్నీ ఓకే కామన్, బట్ ఐ వాంట్ టు స్టే ఫర్ మై ఫ్యామిలీ అన్నట్టు స్టాండ్ తీసుకుంది. సో ఎప్పుడైతే తను ఏదైనా చెయ్యాలి అనుకుందో అప్పటి నుంచి చిన్న చిన్న బిజినెసెస్ చేయడం, వాళ్ళ ఏదైతే ఫ్యామిలీ ఉంటుందో కదా పోషించుకోవడం, అలా చేస్తూ వచ్చిందనమాట. ఆ మనవరాళ్ళు అంతా పెద్దగా అయ్యే వరకు కూడా తను మంచిగా చూసుకుంటూ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీని. లాక్డౌన్ వచ్చింది సడన్గా. లాక్డౌన్ వచ్చింది కదా అంటున్నాను అంటే చాలా వరకు అందరూ ఏదో ఒక మూలాన హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఆ సెగ తాకిందనమాట. సో అప్పుడు తనకు వాళ్ళ గ్రాండ్ డాటర్ చెప్పింది, ఏదైనా వంటకం చేసి మనము జొమాటోతో వీళ్ళతో కనెక్ట్ అవ్వితే నానమ్మ బాగుంటుంది కదా అని. అప్పుడు ఇప్పుడు పిల్లలు చెప్తుంటే చాలా వరకు ఆగు అంటాము, తర్వాత ఇది ఎంత స్కోప్ ఉంది అవన్నీ ఆలోచిస్తాం కదా. తను చూడండి వెంటనే ట్రై చేద్దాము, ఏముంది సక్సెస్ అవితే మంచిగా అవుతుంది, లేకపోతే లేదు కదా, ట్రై చేద్దాము అనేది. అప్పుడు తన గుజరాతీ టిఫిన్స్ ఉంటాయి కదా, గుజరాతీ నాస్టా అనేది వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. గుజ్జుబెన్ నాస్టా అనే పెట్టేశారు పేరు. మెల్లమెల్లగా వాళ్ళు చాలా వెరైటీస్ ఉంటాయి సిరి గారు. వాళ్ళకు ఢోక్లా, థేప్లా, పాపిడి, ఇవన్నీ అంటే మనకు సౌత్ ఇండియన్స్ పేరు కూడా పలకలేమన్నమాట, అలాంటివి ఉంటాయి. కానీ వెరీ వెరీ టేస్టీ ఫుడ్. అన్నిట్లోనూ కొద్దిగా స్వీట్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది గుజరాతీస్లో అంటే, నా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు, నేను అడిగాను ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు స్వీట్ వేస్తారు కదా ఎందుకు అని. అంటే అది యూనిటీకి చిహ్నం అంటున్నావే, ప్రతి ఒక్కరిలో మేము కలిసిపోతాము మంచిగా అంటుంది. అదే వాళ్ళ బిజినెస్ సీక్రెట్. ఎక్కడైనా చూడండి మీరు, గుజరాతీస్ బిజినెస్ చేస్తున్నారు అంటే
టాప్ రేంజ్లో ఉంటారు. మన ఇండియాలోనే బిజినెస్ అంటే గుజరాత్ అంటాం. గుజరాత్ వీళ్ళ స్ట్రాటజీస్ ఏముంటాయి అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిరి గారు, అందరూ చాలా వరకు గమనించే ఉంటారు ఇది. ఒక మనము ప్లేవుడ్ షాప్ పెట్టాము అంటే అది రన్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్లేవుడ్ షాప్ వాళ్ళ చుట్టాలకో లేకపోతే ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ పెట్టాలి అంటే ఫస్ట్ ఎవరికైతే మంచిగా ఇంకొక షాప్ మళ్ళీ కేటాయించాలి అనుకుంటారో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రైనింగ్ లాగా పంపిస్తారనమాట. ట్రైనింగ్ ఇస్తారు. అది ఎలాగ ఇస్తారంటే వితౌట్ ఎనీ శాలరీ బేస్ కాకుండా పని నేర్చుకోవాలి అనే రీతిలో ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచే వాళ్ళ పిల్లాడిని వాళ్ళు తెచ్చుకొని మంచిగా 1 to 2 years వరకు మొత్తం ఎక్స్పీరియన్స్ చేయిస్తారు. అంటే ఊడవడం నుంచి మటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి కమ్యూనికేషన్ కస్టమర్తో మనం డీల్ చేయాలి, ఇవన్నీ పక్కాగా వీళ్ళు గైడ్ చేసిన తర్వాత అప్పుడు ఏదో పాకెట్ మనీ కొద్దో గొప్ప ఇస్తారు అంతే తప్ప శాలరీ బేస్ కాదు అండ్ డబ్బులకి కాదు. పని నేర్చుకోవాలి, తిండి పెడతారు అంతే. ఆ తర్వాత ఒక 2-3 years తర్వాత ఎవరైతే నేర్చుకుని వచ్చాడు పని తను షాప్ అనేది స్థాపించడం జరుగుతుంది. సో ఇలాంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి గుజరాతీస్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ అని అనుకోవచ్చు మనం. ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు గుజుబాయిది చెప్తున్నాం కదా, సో వీళ్ళలో ఇది చాలా వరకు ఉంటుందండి. వీళ్ళ మనుముడు ఒకసారి యాక్సిడెంట్ అవ్వితే తను జస్ట్ అంటే ఫేస్ కొంచెం ఇదయిందనమాట. అప్పుడు తను అంటే నా ఐడెంటిటీ పోయింది, నేనేం చెయ్యలేను అని కూర్చున్నాడు. వాటికి నువ్వు ఐడెంటిటీ అని ఎందుకు అనుకుంటావు? ఇది గుజ్జుబెన్ నాస్టా అని చెప్పి మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని ప్రోత్సహించింది. ఇప్పుడు మంచిగా సక్సెస్ సాధిస్తుంది. ఏజ్ 80+లో. సో 80 సంవత్సరాల్లో కూడా ఏదైనా చెయ్యొచ్చు ఎక్కడ తగ్గకుండా అనే ఎగ్జాంపుల్ మనకు గుజ్జుబెన్ నాస్టా. సో ఇలాంటివి మనము మోటివేషనల్ ఎప్పుడైతే చూస్తామో సిరి గారు, మనం ఎక్కడైతే ఆగిపోయామో మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా నేను చేయగలనా అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ ఏదైనా ఇంకా చేయగలనా అనే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఇంకా మేము మీరేం చేయగలరు అనేది నిరూపిస్తాము అండ్ తర్వాత ప్రోత్సహిస్తాము, సపోర్ట్ కూడా అందిస్తాం. గ్రేట్. అండ్ చాలా వరకు కూడా మీరు చెప్పినట్టుగా ఒక మూమెంట్లో ఒక మనిషిని మనం లాస్ అవుతామే అంటే మనకి నచ్చిన వాళ్ళు కావచ్చు, మనకు కావాల్సిన వాళ్ళని కావచ్చు, లాస్ అయినప్పుడు అక్కడ ఏం చేయాలో మనకి తోచదు. అసలు ఆ మూమెంట్ నుంచి అలా రికవరీ అవ్వడమే కాకుండా ఒక వ్యాపారం మొదలుపెట్టి అందులో సక్సెస్ అయ్యారు అంటే అది కూడా నార్మల్ విషయం కాదు. సో అలాంటి వాళ్ళు మనకి ఎంతోమంది ఉన్నా కూడా కొన్నిసార్లు మనం చేయలేము అన్న పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం, మనకు ఆ స్టామినా ఉన్నా కూడా. అలాంటప్పుడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, గ్రేట్గా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్లో మార్కెటింగ్ రావట్లేదు, మా బిజినెస్ కొంచెం లో ఉంది, దాన్ని హై చేసుకోవాలి అనుకుంటున్నాం, దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఎక్కడైతే వీళ్ళు స్టక్ అవ్వారో ఫస్ట్ వాటి మీద డిటెక్ట్ చేస్తాను నేను. వీళ్ళు జస్ట్ అంటే వీళ్ళ అపోహన లేకపోతే అక్కడ జస్ట్ ప్రాబ్లం యాక్చువల్లీ ఉందా, ఆ తర్వాత వచ్చేసి లీగాలిటీ పరంగా ఎలా ఉంది వీళ్ళ బిజినెస్, అండ్ తర్వాత స్కోప్ ఎంత వరకు ఉంది. అంటే వీళ్ళు ఏదో అనుకుని స్టార్ట్ చేసి ఉంటారు, ఇప్పుడు నడవట్లేదు, ఆ డిమాండ్ లేదు మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి. నిజంగానే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ లేదా, లేకపోతే ఏదన్నా వీళ్ళలో ల్యాక్ అవుతున్నారా, ఆ ప్రోడక్ట్ లో మేకింగ్లో ఏదైనా ల్యాక్ జరుగుతుందా, ఇవన్నీ డిటెక్ట్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎవరైనా లేదు కొత్తగా స్థాపించాలి అన్నా కూడా మొత్తం బిజినెస్ ఫ్రేమ్వర్క్తో పాటు ఫాలో నాకు కంటిన్యూగా ఉంటాయి సిరి గారు. ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.